నా పేరు కనిగి శ్రీనివాసరావు. నేను పురుగురాళ్ళ ఆర్వైఎస్ పెద్దగా వ్యవహరిస్తున్నాను. కోడూరు శ్రీనివాసరావు అనే వ్యక్తి డబ్బులు ఇవ్వాలని అంటే వ్యాపారస్తులు మరియు రైతులు 2024 నుంచి డబ్బులు ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ నా కాడికి వచ్చారు. వాళ్ళ నా కాడికి వస్తే వాళ్ళని తీసుకొని పోయి మున్సిపల్ చైర్మన్ వైశ్య కులానికి పెద్దగా ఉన్న చిన్నసుబ్బారావు గారి కాడికి నేను తీసుకెళ్ళాను. చిన్నసుబ్బారావు గారు వాళ్ళందరినీ విచారించి మామూలుగా డబ్బులు ఇప్పిద్దామని చూశారు. అయితే వాడు కోడూరు శ్రీనివాసరావు అనే వ్యక్తి మేము అసలు వడ్డీ మొత్తం కల్పిస్తామని అన్నారు. సరే ఇస్తే మంచిదే కదయ్యా ఇవన్నీ మేము చెప్పాం. ఆ తర్వాత రోజులు గడిచే కొద్దికి వాళ్ళ అన్నదమ్ముల్లో వాళ్ళు మాట్లాడుకొని అసలు వడ్డీ ఎగ్గొట్టాలి, అసలు ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో ఈ డ్రామాలు మొత్తం ఆడుతున్నారు. నిన్న కోడూరు శ్రీనివాసరావు భార్య జ్యోతి చైర్మన్ గారి మీద నా మీద నిందేసింది. ఆ అమ్మాయి మా మీద నిందేసే ముందు వాళ్ళ ఆయన పాస్పోర్ట్ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆ పాస్పోర్ట్ చెక్ చేస్తే ఈ కోడూరు శ్రీనివాసరావు ఎన్నిసార్లు బ్యాంకాక్ పోయాడు, ఎన్నిసార్లు సింగపూర్ పోయాడు, ఎన్నిసార్లు దుబాయ్ పోయాడు. ఇతను చేసేది ధాన్యం బ్రోకర్. ఈ వ్యాపారానికి ఆ దేశాలు తిరగడానికి సంబంధం లేదు. ఓన్లీ ఫ్యామిలీ ట్రిప్ కాదు పోయింది, సింగిల్గా పోయాడు. సింగిల్గా దేనికి పోతారు? జూదాలకి, వ్యసనాలకి, గేమ్స్కి, బెట్టింగ్లకి వెళ్తారు. వీళ్ళు చేసే వ్యాపారం ధాన్యం బ్రోకర్. దీనికి పెట్టుబడితో సంబంధం లేదు, పెట్టుబడితో అవసరం లేదు. కానీ వీళ్ళ వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం అస్సలు లేదు. వస్తే లాభం వస్తుంది, లేకుంటే ఖర్చులు వస్తాయి, కానీ నష్టం అయితే రాదు. కానీ జనానికి 12 కోట్లు అప్పులు తీసుకొని వీళ్ళ కుటుంబం అంటే వీళ్ళ 4 అన్నదమ్ములు 12 కోట్లు అప్పులు తీసుకొని ఈ డబ్బులు చేంజ్ చేశారు. బంగారం కొన్నారా, ఆస్తులు కొన్నారా, వెండి కొన్నారా, లేకపోతే జల్సాలు ఖర్చు పెట్టారా? ముందు వాళ్ళు తీసుకునే డబ్బులు ఏం చేశారని ముందు అప్పుల సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆ సమాధానం చెప్పకపోగా వాళ్ళని బెదిరించడానికి వీళ్ళ వల్ల కాక వీళ్ళు ఇసుకు పుట్టి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు అతని కోసం కబురు చేశారు. కోడూరు శ్రీనివాసరావు అనే వ్యక్తి 2 రోజుల నుంచి ఫోన్ ఎత్తట్లా. అందుకని ఇంటికి పోయి కబురు చేస్తే వాళ్ళ ఆవిడ వచ్చింది. అసలు ఆ అమ్మాయిని ఎవరు రమ్మల్లా, పోయింది శ్రీనివాసరావు కోసమే పోలీసులు. అయితే ఆ అమ్మాయి వచ్చి నేను సంజయ్ చెప్పుకుంటాను, మీరు తడకు మా ఇంటికి రావడం బాగుంటుందని చెప్పి ఆ అమ్మాయి ఇంటికాడ నుంచి బ్లేడ్ తీసుకొచ్చి ఆ అమ్మాయి పోలీసుల్ని, అప్పులని, పెద్ద మనుషులు బెదిరించడానికి చేయి కోసుకుంది. అసలు ఆ అమ్మాయి చేయి కోసుకోవాల్సిన పని ఏంటి? అది పాస్పోర్ట్ చెక్ చేసుకోమని భర్తది. ఆ డబ్బులు ఏమైనా భర్తను అడగమను, వాళ్ళ భావాన్ని నిలదీయమను. 12 కోట్లు మీరు చేసే వ్యాపారం ఏంటి? మీకు ఎందుకు అప్పులేని? వీళ్ళ దగ్గర తీసుకున్నారా లేదా? తీసుకుంటే ఏం చేశారు? వాళ్ళని కదా ప్రశ్నించాల్సింది. వీళ్ళందరినో వేసి పోలీసులను, పెద్ద మనుషులను, అప్లిషన్లను వీళ్ళని టార్గెట్ చేయాల్సిన పని ఏమిటి? ముందు ఆ అమ్మాయి భర్త పాస్పోర్ట్ చెక్ చేసుకోమను. ఆ తర్వాత నిజాలు తెలుసుకొని జనాల మీద, అప్పుల మీద కానీ, పోలీసుల మీద కానీ, పెద్ద మనుషుల మీద నిందేయటం తెలుసుకోమను. అయితే ఆ అమ్మాయి మా మీద వేసిన ఆరోపణకి ఖండించడం కోసం మేము ముందు తెలియపరచాల్సి వచ్చింది.